కొద్దిసేపు లేఖనం చూసుకొని ఆ ప్రకారంగానే మనము బలలో చేయవేద్దాం. కానుకలు సమర్పించుకొని బలలో చేయవేద్దాం. దేవుడు మనకి ఆరాధనలో ఎంతగానో దేవుడు దీవించాడు. చక్కగా ఆరాధన చేసుకోవడానికి ఆయన కృప మనకి తోడుగా ఇచ్చి ఆరాధన చేయడానికి మనందరము ఆరాధన చేసి దేవుని బిడ్డలుగా నిరూపించుకున్నాం. కాబట్టి మనం ఇప్పుడు కొద్దిసేపు లేఖనం చూసుకున్నాం. మన పవిత్ర గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని మనం పైకెత్తి బైబిల్ పనులు పాడుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. యెషయా 53:5 ఒకసారి అందరము కలిసి చదువుకున్నాం వాక్యము. యెషయా గ్రంథం 53:5 అందరము కలిసి మనం చదువుకున్నాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నరకగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుతున్నది. అలాగే 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునేవలను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఓకే, ఒక చిన్న ప్రయత్నం. యేసయ్య పరిశుద్ధుడా గొప్ప దేవుడా, సృష్టికర్త నీకు వందనాలు నాయన. నీ నామం గొప్పది, ఉన్నతమైనది. దేవా, ఆరాధనలో ఉండి ఆరాధనలో ప్రభా మా అందరితో మాట్లాడి ఆరాధన చేయడానికి ప్రభా మీరెంతో కృప చూపించారు. దాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే బలవర్తమానంలో కూడా ప్రభా మీరుండి దేవా నడిపించండి. ఏ జ్ఞానము లేనటువంటి వారు ప్రభా నాయన ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి. దేవా, ఏ మాటలు అవసరం ఆ మాటలు దయచేయండి. నేనైతే జ్ఞానం లేనటువంటి వాడిని నీ దాసుడుగా నీ చిరు చెట్ల భద్రపరిచి మీ జ్ఞానంతో నింపి మాటలు దయచేయండి. దేవా, మీరు మా మధ్య నుండి చివరి వరకు నడిపించమని కనీ కనిపించిన అంధకాశక్త ప్రభావం ఏమి ఉండకుండా యేసునామమున పొమ్మనాజ్ఞాపిస్తూ బంధిస్తూ ప్రభా నీ కృపాని సన్నిధి మాతో ఉంచమని నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అయితే ఈ సమయంలో మనము 2 మాటలు మాట్లాడుకున్నాం. ఏంటి అంటే యెషయా 53:5 మన క్రియలను బట్టి అతడు గాయపరచబడ్డాడు, మన అతిక్రియలను బట్టి అతను గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుతుంది. ఈ వాక్యంలో ఆయన ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి అంటే మనం చేసినటువంటి అతిక్రియల వలనే దేవుడు యేసు ప్రభు యెహోవా తన కుమారుడు, తన గురుపాశంలో కూర్చున్నటువంటి తన సొంత కుమారుడు, ఎంతో అల్లారుగా ముద్దుగా పెంచుకుంటున్నటువంటి తన కుమారుడు ఈ లోకానికి పంపించడానికి కారణం ఏమిటి అంటే దానికి కారణం ఏంటంటే మనం చేసినటువంటి అతిక్రియలు. మన అతిక్రియలను బట్టి అతడు అతిక్రమ క్రియలను బట్టి మనము ఎక్కువగా అంటే ఏంటి అంటే దేవుడు మనల్ని పర్ఫెక్ట్గానే పుట్టించాడు, కానీ మనం చేసినటువంటి క్రియలు బట్టి ఆయన ఈ దినము నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి కలువరిశిలో సిలువ వేయబడి రక్తం కార్చి మన రక్తాన్ని ఆయన రక్తంతో ఎవరైతే కడుగుపడ్డారో వాళ్ళందరూ పవిత్రులుగా తీర్చబడ్డారని, వాళ్ళ పాపాలు కడుగుపడ్డాయని. అందుకే ఇక్కడ అంటాడు ఏంటి, మన అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడిన, మన దోషములను బట్టి మన గురించి అతను గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు. అందుకే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డాడు.
అతను ఈ లోకానికి వచ్చి చేయని పాపానికి కలువరిశిలలో సిలువేయబడి మన కొరకై ఆ సిలువలో ఏంటి ఆయన రక్తం కార్చడానికి కారణం ఏంటంటే మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడ్డది. అతడు పొందిన దెబ్బల చేత మనకి ఈరోజు స్వస్థత కలుగుతుందనమాట. కాబట్టి మనము ఇంకో వాక్యం చూసుకున్నాం ఏంటి అంటే 1 కొరింథీలో 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకొనవలెను, అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మనకు మనంగా పరిశీలించుకోవాలి, ఎలా ఉన్నాము, ఏంటి మన పరిస్థితి ఏంటి మనకు మనం పరిశోధించుకొని బలలో చేయవేయాలి. బల చాలా పవిత్రమైంది. అలాంటి బలలో చేయవేసేటప్పుడు మనం ఎలా ఉన్నాం, మన ప్రవర్తన ఎలా ఉంది, మన ప్రవర్తన మనకే మనం సాటిస్ఫై అవుతున్నామా మనం పరిశీలించుకొని ఆ బలలో మనము మనస్ఫూర్తిగా చేయవేయాలి. అసలు ఇక్కడ మన నుండే దేవుడు యేసు ప్రభు కేవలం ఈ లోకంలో పుట్టినటువంటి ప్రతి మానవుని కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని మనము అసలు దేవుడు స్టార్టింగ్లోనే మనకి అలా పుట్టించలేదు, కానీ పుట్టిన తర్వాత మన పరిస్థితి ఆ విధంగా మారింది. ప్రసంగి 7:29 ఒకసారి చదువుతాం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. పుట్టించడం మనకి యథార్థవంతులుగా పుట్టించాడు, నీతివంతులుగా పుట్టించాడు, ఎటువంటి పాపం లేని వారిగా పుట్టించాడు. కానీ మనం పుట్టిన తర్వాత మన పరిస్థితి మనం ఎలా మారామంటే మనము ఈ విధంగా తయారయ్యాము. ఎలాంటి వారం అంటే మనకి యథార్థవంతులుగా పుట్టించినటువంటి ఆ దేవుడు మనం ఈ లోకంలో పుట్టిన తర్వాత వివిధమైనటువంటి తంత్రములను కల్పించుకొని స్వార్థ బుద్ధితో మనముగా తయారయ్యాడు. మన పాపములు నిండిపోయి, మన పాపములు ఎక్కువైపోయి, ఆ పాపముల్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనమాట. అదనమాట. అయితే మనము దేవుని తాలూకా ఉద్దేశం ఇప్పుడు అలాగే ఈ 11వ అధ్యాయంలో 1 కొరింథీయులో మనం చెప్పాం కదా. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకోవాలి. మనం పరీక్షించుకోకపోతే ఏంటి మనం బలలో చేయవేయడం వేస్ట్ అనమాట. అందుకే దీంట్లో ప్రసంగిలోనే 5వ అధ్యాయం ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చదువుతాం. నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించిన కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచన పనులు పలుకుటకు నీ హృదయము త్వరపడనియ్యక నీ నోటిని కాచుకుము. దేవుడు ఆకాశమందున్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు బుద్ధిగా ఉండవలెను. మనము ప్రతి విషయాన్ని పరిశీలించుకోవాలి, అబ్జర్వేషన్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా, దేవుడు మన మందిరానికి వెళ్తున్నాం, మనము అన్యులం కాదు, లేకపోతే మనం ఏదో ఈ లోకంలో తిరిగినటువంటి అలాంటి వాళ్ళని కాదు, దేవుని బిడ్డలు. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నటువంటి ఏర్పాటు బిడ్డలు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఈ లోకంలో మనకు ఉంచాడు. మనకి విహారయాత్రకు వచ్చాం. మనం ఈ విహారయాత్రకు వచ్చేటప్పుడు మళ్ళీ మన లోకానికి మనం వెళ్ళిపోతాం. కొద్ది రోజులు మాత్రమే ఉంటాం. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే మనము అందరికీ తెలుసు, ఈ లోకంలో ఉన్న అందరికి ప్రతి ఒక్క మానవుడికి తెలుసు, నేను కొద్ది రోజులు ఉంటాను, చనిపోతానని. అయినా సరే చనిపోతే ఎంతో బాధపడిపోతాం, అది డేట్ ఈజీగా తీసుకోలేకపోతాం. ఎందుకు అంటే అది మన కొన్ని ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. స్వయాన దేవునితో నడిచినటువంటి మోషే,
దేవునితో మాట్లాడినటువంటి మోషే, దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు అతని ద్వారా చేసినటువంటి మోషే ఉన్నాడా? మోషే మరణించాడు. అలాగే యెహోషువ, దేవుడు స్వయంగా మాట్లాడుతూ వచ్చాడు. యెహోషువ సూర్య చంద్రుడిని ఆపినంత కెపాసిటీ ఉన్నటువంటి యెహోషువ కొన్ని ఉన్నాడా? యెహోషువ లేడు. వీళ్ళందరితో దేవుడు స్వయంగా మాట్లాడి దేవునితో ఎల్లవేళ సహవాసం చేసిన వాళ్ళే లేరు. మరి మనమే పాటి వాళ్ళము? ప్రతి ఒక్కరికి చనిపోతాం అని తెలుసు, కానీ మనం చనిపోతే మిగతా వాళ్ళందరూ చాలా బాధపడతారు. ఎందుకంటే అది మనం చెప్పుకున్నట్టు కృతజ్ఞతా భావం అని చెప్పుకోవచ్చు. వాళ్ళు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలు బట్టి, లేకపోతే వాళ్ళు ఈ లోకంకి వచ్చి మనల్ని ప్రేమించిన విధానాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు లేకపోతే మిగతా కాలం గడవదేమోనని భయంతో, వీటన్నిటితో చాలా బాధపడతారు. ఒక్కొక్క దగ్గర చూసినప్పుడు ఎంత అద్భుతాలు జరుగుతుంటాయి. ఏంటి అంటే చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లలు అక్కడ పెట్టి ఆ తండ్రి చనిపోయాడు. చూసినప్పుడు మన ఒక అబ్బాయి సేమ్ అలాగే చెప్తున్నాడు, ఏనని వర్క్ చేయలేదని కర్రెత్తి బెత్తంతో కొడుతున్నప్పుడు మా అమ్మ చనిపోయిందండి, నేను వర్క్ చేయలేదు. మీ నాన్న అంటే మా నాన్న మా దగ్గర లేడు, ఎక్కడో ఉన్నాడు. నేనే వంట చేసి మా చిన్న చెల్లికి, ఆడు చదువుతున్నాడు 6వ తరగతి, అది చెల్లికి పెడతాడట. అంటే ఎంత అద్భుతం అంటే అది, అంటే చూడండి, దేవుడు అద్భుత క్రియలు చేస్తాడు. ఎవరికి ఎలా ఉంచాలో ఎక్కడ ఉంచాలో తెలుసు దేవునికి. కాబట్టి మనకు మనం పరిశీలించుకోవాలి, తప్పనిసరిగా పరిశీలించుకోవాలి. ఎలాగంటే నీవు దేవుని మందిరంలోకి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. చాలామంది మనం దేవుని మందిరంలోకి వెళ్తున్నటువంటి మన క్రీస్తు బిడ్డలే మీరు చాలామంది అబ్జర్వేషన్ చేసినప్పుడు వాళ్ళు ప్రవర్తన అనేది డిఫరెంట్గా ఉంటుంది. మందిరంకి వచ్చినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటారు. మందిరం నుండి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి పరిస్థితి చూసినప్పుడు ఘోరంగా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు, వాళ్ళలో ఒకరు సమాధానం ఉండదు. మీరు ఆ ఇంటికి వెళ్ళి ఎప్పుడైనా అబ్జర్వేషన్ చేసినప్పుడు భర్తకి ఎలా చూడాలో వాళ్ళు చూడరు. భర్తకి చూడరు కదా. ఆ ఇంట్లో ఇరుగు పొరుగు వారికి కానీ, ఆడపడుచులకు కానీ, ఆ ఇంట్లో ఉన్నటువంటి అత్తామామ కానీ ఎవరికి చూడరు. నీవు నేను తెలుసుకున్నటువంటి దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎందుకంటే ప్రతి క్షణం దేవుని మీద ఆధారపడుతున్నటువంటి వాళ్ళని అలా ప్రవర్తించినప్పుడు దేవుడు మన బల్లలో చేయవేస్తాం. కాబట్టి మనం ఆలోచించాలి. మన ప్రవర్తన కోసం మనం చూసుకోవాలి, మనం ఎలా ఉన్నాము. ఎందుకంటే ఈ లోకం శాశ్వతం కాదు, ఈ లోకం అంత శాశ్వతం కాదు. మనం ఎన్ని రోజులు ఉంటామో మనకే తెలియదు, మన గతి ఎలా ఉంటుందో మనకే తెలియదు. కొంతమంది అయితే ఎంతో ఆశపడిపోతూ ఉంటారు. ఇంకేం చెప్తున్నాడంటే ఏంటి, కాబట్టి బుద్ధిహీనులు అర్పించినట్లుగా మన ఇష్టమించినట్టుగా బలులు అర్పించడం అలా కాదు. నీవు దేవుని సన్నిధి అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటును కాచుకోము. దేవుడు ఆకాశం ముందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున అన్నందుకు నీ మాట కూడా చెప్పాడు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. మన మాటలు కొద్దిగా ఉండాలి. ఎందుకంటే మనం విపరీతంగా మాట్లాడితే మన మాటల్లో తప్పులు దొరుకుతాయి. తప్పులంటే తప్పులు కాదు, అంటే మన మాటల్లో ఎక్స్ట్రా మనం మాట్లాడేటప్పుడు తగ్గించుకొని మాట్లాడాలి. అందుకే చాలామంది కామ్గా ఉండడానికి కారణం వాళ్ళు జ్ఞానవంతులు. ఎవరైతే జ్ఞానవంతులు ఉంటారో వాళ్ళు అంత ఎక్కువగా మాట్లాడరు, పనులు ఎక్కువ చేస్తారు. రాజకీయ నాయకులాగా వాళ్ళు మాట ఎక్కువ ఆడతారు, పనులు తక్కువ చేస్తారు. అలా ఉండకూడదు మన జీవితం. మనం అబ్జర్వేషన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారు అంతే. వాళ్ళు మీకు అది చేస్తాను ఇది చేస్తాను మాటలు చెప్తారు, ఏది చేయకూడదు. మన పనులే చేయాలి. మన మాటలు మనం తగ్గించుకోవాలి అన్నమాట. తగ్గించుకొని మనం పరిశోధించుకోవాలి. మనం బలలో చేయవేస్తాం. కాబట్టి బలలో చేయవేసే వాళ్ళం దేవుని మందిరం వచ్చేటప్పుడు దేవుడు ఆకాశంలో ఉంటాడు, నిన్ను నన్ను పరిశీలిస్తుంటాడు. మన మాటలు ప్రతీదీ చూస్తూ ఉంటాడు, ప్రతీదీ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన ప్రవర్తన అనేది ఉండాలి. మన ప్రవర్తన మార్చుకోవాలి, మన ప్రవర్తన ఆ విధంగా ఉంచుకోవాలి అన్నమాట. ఉంచుకొని మనము ఆ విధంగా ఉండాలి. అందుకే మన పిల్లల్ని పెంచేటప్పుడు కూడా జ్ఞానంతో పెంచాలి. పిల్లలకి వారికి కావాల్సిన విధంగా. ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు చూసినప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు, లేదంటే ఆ పిల్లలు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే 24 గంటలు ఫోన్. ప్రతి పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు ఆ తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు ఏంటంటే,
ఇంటికి వచ్చేటట్టు చాలండి ఆ ఫోనేనండి, ఆ ఫోన్ పట్టుకుంటాడు, లేకపోతే ఆ పిల్ల ఫోన్ పట్టుకుని ఆ ఫోన్లో ఉంటాడు. ఈ స్కూల్కి వస్తారా, ప్రతి టీచర్ దగ్గరికి వెళ్ళి సార్ 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 ఫోన్ ఒకసారి మా అమ్మకి చేస్తాను. ఇంటి నుండి వచ్చాను కదా మళ్ళీ ఎందుకు ఫోన్ అంటే, అది కావాలా, ఆ ఫోన్ కావాలి, ఆ ఫోన్లో వాళ్ళు మాట్లాడాలి, ఆ అమ్మతో మాట్లాడాలి, లేకపోతే ఎవరితో మాట్లాడాలి. ఏంటి ఎంత ఘోరం అంటే మరి విపరీతమైనటువంటి వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు ఫోన్. నేను ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. అయ్యా ప్యానల్స్ వచ్చాయి, మేము లెసన్స్ చెప్పాల్సిన అవసరం పెద్దగా ఉండదు. పొరపాటున చెప్పలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ప్యానల్ పెట్టేస్తే అదే లెసన్ చెప్పేస్తుంది, వాళ్ళు వింటూ ఉంటారు. నోట్ చెప్పాలంటే దాంట్లో వేసేస్తే వాళ్ళు రాసేసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో మేము కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతుంటే, అలా కాదు సార్ నోట్ వచ్చి టక్ 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 చేసి పడేస్తుంది, వెంటనే అందులో వచ్చేస్తుంది. అరే నీకు ఎలాగో తెలుసు అంటే, నాకు తెలుసా అంత పవర్ఫుల్ అంటే ఫోన్లో పూర్తిగా మనకు తెలియనివన్నీ మనకు తెలుసు అన్నీ. ఈ వాళ్ళకి 8th క్లాస్ వాళ్ళు ట్యాబ్స్ ఇచ్చారు. ఒకడు ఆ ట్యాబ్ని ఎలా వాడాడంటే అసలు మాకు ఎవరికి తెలియదు, మా ఇచ్చకు తెలియదు, మాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఆ ట్యాబ్ ఎలా యూజ్ చేస్తాడంటే అందులో యూట్యూబ్ వస్తుంది, వాట్సాప్ వస్తాయి, అన్నీ వస్తున్నాయి, ఎక్కడ లేని వస్తున్నాడు. అంత అలాగే చేసుకున్నాడు ఆ ప్యానల్, ఆ ట్యాబ్. మాకు తెలిసి ఏంటంటే దాంట్లో ఏవో లెసన్స్ వస్తాయి, దాంట్లో అవే తెలుసు ఏంటి. కానీ అంత టెక్నాలజీతో వాళ్ళు ఉన్నారంట. ఆ జ్ఞానం అనేది దేవుడిని అడగాలి, కాకపోతే ఆ జ్ఞానం అనేది దేవుడిని అడగాలి కరెక్టే, కానీ ఆ దేవుడు అడిగేటప్పుడు మంచి జ్ఞానం అడగాలి. పిల్లలు కూడా ఈవేళ మంచి జ్ఞానం ఎవరికి అక్కర్లేదు, ఏంటి వాళ్ళకి జ్ఞానం కావాలా అంతే. ఇక్కడ చూడండి దేవుడు అంటాడు ఏంటి అంటే, కొంతమందికి దేవుడు విస్తారమైనటువంటి ఇచ్చేస్తాడు, వాళ్ళకి కావాల్సిన పంట పండుతుంది, వాళ్ళకి ఎన్నో ఇళ్ళు ఉంటాయి, వాళ్ళకి కావాల్సిన డబ్బులు వస్తుంటాయి, ఉద్యోగాలు వస్తుంటాయి, పిల్లలు మంచి పొజిషన్ ఉంటారు. కానీ చూడండి ఇక్కడ ఒకసారి 5వ అధ్యాయంలో 18వ వచనాన్ని 18 మరియు కోరదగినది చూడముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానంలో పుచ్చుకుని తనకు అంతటి వలన క్షేమం బ్రతికిచుంటే. ఇవన్నీ ఇక్కడ సొలొమోను రాసినటువంటి చాలా జ్ఞానవంతుడు, చాలా తెలివైనడు. ఆ జ్ఞానవంతుడు ఏం చెప్తున్నాడంటే ఏంటి, ఈ లోకానికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుడు తనకు నియమించినటువంటి ఆయుష్కాల దినమంతా కూడా ఒకడు చక్కగా అన్నపానంలో పుచ్చుకొని తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతికించాడు. అది చాలు. నేను ఎంత ఆస్తి సంపాదించాను, ఎంతమందిని ఏంటి నాకు ఇల్లు ఉన్నాయి, నాకు ఎంత డబ్బు ఉంది, అవన్నీ వేస్ట్ అని చెప్తున్నాడు. అవన్నీ వేస్ట్ ఏంటి అదనమాట, అవన్నీ వేస్ట్. కానీ మనకి చక్కగా మన చెయ్యి మనం చక్కగా తిని చక్కగా పడుకొని ఎటువంటి అనారోగ్య పరిస్థితి లేకుండా హ్యాపీగా సంతోషంగా ఉంటే అదే చాలు, అదే హ్యాపీ ఏంటి. అయితే కొంతమంది అలా కాదు, ఎంతో సంపాదిస్తారో చూడండి 6వ అధ్యాయంలో 2వ వచనంలో చెప్తాడు, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఘనత అనుగ్రహించను, అతడు ఏమి కోరినా అది అతనికి తక్కువ కాకుండాను ఆయనను దాన్ని అనుభవించటకు దేవుడు అతనికి శక్తి చూశారు. తను చూసినప్పుడు షుగర్, చూసినప్పుడు బీపీ, ఏ స్వీట్ తినకూడదు, ఫ్రై తినకూడదు, అన్ని డాక్టర్ అయితే అన్ని కండిషన్ థైరాయిడ్ ఉంది, నువ్వేం తినకూడదు, తెల్లవారు లేచి అమ్మలు లేచి తాగాలి. ఆయన బ్రతకది ఏంటి. అందుకే ఆయన చెప్తుంది ఏంటంటే చక్కగా మన 2 పూటలు చక్కగా తిని హ్యాపీగా ఉండడం అదే చాలు. మనకి ఎంత ఆస్తి లేకపోతే ఎంత డబ్బు ఇవన్నీ ఉండాలని ఏం లేదు, అవన్నీ కూడా వేస్ట్, అవన్నీ కూడా అవసరము లేనటువంటివి. కాబట్టి అదనమాట. కాబట్టి మనమందరము కూడా ఈ లోకం అంతా కూడా ఎలాంటిదంటే
ఈ లోక పరిస్థితి ఎంత స్వార్థ బుద్ధి, స్వార్థంతో ఉన్నటువంటి వాళ్ళం. స్వార్థమే అదనమాట. అందుకే మనము ఎలా ఉండాలంటే, మన ప్రవర్తన ఎలా ఉండాలో ఒకసారి మనము చూసుకుందాం. మన ప్రవర్తన ఎలా ఉండాలో ఒకసారి మనము చూసుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక ఒకసారి తీద్దాం. 5వ అధ్యాయము 13వ వచనం నుండి 13, 14, 15 చదువుకుందాం. 14 చదువుదాం. 14, 15. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకునే వారిని బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఎవడును కీడును ప్రతి కీడును ఎవరికైనాను చేయకుండా చూసుకునడి. మీరు ఒకరి ఏళ్ళు ఒకడు మనుషులందరి ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకునడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి. ఎడతెగక ప్రార్థన చేయడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూసా